మీ ల్యాప్టాప్కి ఇచ్చిన సౌండ్ అవుట్పుట్ మీకు సరిపోట్లేదా? అలా అని చెప్పేసి ఎక్స్టర్నల్ స్పీకర్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే చూడండి. నార్మల్గా మన ల్యాప్టాప్ మన ప్రొఫెషనల్ వర్క్ కన్నా మన ఎంటర్టైన్మెంట్ పర్పస్ ఎక్కువ యూజ్ చేస్తుంటాం. సో ఎప్పుడు నేను కూడా ఏదైనా మూవీ చూడాలంటే ఒకవేళ నేను ఇంట్లో ఉంటే ఓకే నా ప్రాజెక్ట్లో చూస్తాను, కానీ ఒకవేళ ఎక్కడన్నా బయట రూమ్లో ఉన్నప్పుడు లేదంటే ఎక్కడన్నా బయట వెళ్ళినప్పుడు మాత్రం నేను ల్యాప్టాప్లోనే చూస్తుంటాం మూవీస్. కాకపోతే వాళ్ళు ఇచ్చిన సౌండ్ అవుట్పుట్ మనకి ఎక్కడ సరిపోదు. మూవీ చూడాలన్నప్పుడు మనం ఎక్స్పీరియన్స్ చేయలేం సరిగ్గా. సో బ్లూటూత్తో ఏదైనా కనెక్ట్ చేసుకుని చూడాలనుకుంటాం. సో అలా ఎక్స్టర్నల్ స్పీకర్ కోసం మనం చూడాలనుకున్నప్పుడు మనకు అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లోని చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. చాలా బ్రాండ్ నుంచి 5 వాట్స్ నుంచి 10 వాట్స్ వరకు అయితే మనకు చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో అక్కడ కన్ఫ్యూజ్ అవుతాం అన్నమాట. సో ఏదైనా ఒక స్పీకర్ తీసుకోవాలనుకుంటే 3 అయితే బాగుండాలని, బ్యాటరీ లైఫ్ బాగుండాలి, సౌండ్ అవుట్పుట్ బాగుండాలి, తర్వాత కాస్ట్ కూడా బాగుండాలి, మనకి అంటే బడ్జెట్లో రావాలన్నమాట. బ్యాటరీ లైఫ్ బాగుందంటే సౌండ్ అవుట్పుట్ సరిగ్గా ఉందన్నమాట, బేస్ ఉండదు సరిగ్గా. ఒకవేళ బేస్ సౌండ్ అవుట్పుట్ బాగుందంటే బ్యాటరీ లైఫ్ సరిగ్గా అనమాట. ఇవి రెండు బాగున్నాయంటే మనకు ప్రైస్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. సో బడ్జెట్లోనే కావాలి కాబట్టి మనం ఆలోచిస్తాం అనమాట తీసుకోవాలంటే. సో ఈ 3 కరెక్ట్గా ఉండేది ఏదో తీసుకోవాలని నేను కూడా చూసి ఒకటైతే తీసుకున్నాండి. అమెజాన్ నుంచి మనకు హ్యాంపర్ అనే కంపెనీ నుంచి మనకు ఒకటి వచ్చింది. ఇది 5 వాట్స్ అయినప్పటికీ మనకి బయట బ్రాండ్స్ 10 వాట్స్ అని చెప్పుకుంటుంటాయి కదా, దాంతో ఖచ్చితంగా పోటీ చేస్తే ఇస్తుందండి. ఆ క్వాలిటీ పరంగా చూసుకుంటే మాత్రం సౌండ్ అవుట్పుట్ ఒక 10 వాట్ స్పీకర్ ఎలా ఇస్తుందో దాంతో కంపేర్ చేస్తే మాత్రం ఈక్వల్గా అయితే ఇస్తుంది సౌండ్ అవుట్పుట్ అయితే. సో నాకైతే చాలా బాగా అనిపించిందండి. సౌండ్ అవుట్పుటే కాదు, మనకు బేస్ కూడా చాలా బాగుంది. ఇంట్లో బేస్ బాగుంటేనే మనం చూసేటప్పుడు మంచి ఎక్స్పీరియన్స్ అయితే చేయగలం అనమాట. సో నేను ల్యాప్టాప్లో కనెక్ట్ చేసి చూసేటప్పుడు మంచి బేస్ మంచి సౌండ్ అవుట్పుట్ అయితే చూసా అండి, చాలా బాగా నచ్చింది నాకు. అందుకోసం సో ఇప్పుడైతే సౌండ్ అవుట్పుట్ అయితే మనం చెక్ చేద్దాం. సో ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు ఎలా ఉంది క్వాలిటీ అనేది. తర్వాత బ్యాటరీ లైఫ్ అండి. ఇది కంపెనీ వాళ్ళు అయితే మనకు 32 అవర్స్ వరకు ప్లేబ్యాక్ టైం అయితే ఇస్తుందని చెప్పారు. నేను వాళ్ళు ఇచ్చినప్పటి నుంచి యూజ్ చేస్తున్నాను. దాదాపు 3 డేస్ నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. నేను డైలీ ఒక 3-4 అవర్స్ అయితే యూజ్ చేస్తున్నాను. సో మాక్సిమం అయితే ఒక 15 అవర్స్ అయితే యూజ్ చేస్తాను నేను. ఇంకా చాలానే ఉంది బ్యాటరీ అయితే మనకు. మీరు ఎలా యూజ్ చేసినా, మీరు ఎంత సౌండ్ అవుట్పుట్ యూజ్ చేసినా కూడా ఒక 20 to 25 అవర్స్ మధ్యలో అయితే ఖచ్చితంగా వస్తుందండి బ్యాటరీ లైఫ్. ఖచ్చితంగా చాలా మంచి బ్యాటరీ లైఫ్ అయితే దీంట్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనము. ఏదైనా మనకు బయట వేరే కంపెనీలు కూడా ఈ బడ్జెట్లో వచ్చే స్పీకర్స్ అయితే మనకు ఒక 2-3 అవర్స్ వచ్చాక మనకు స్టాప్ అయిపోతుంది అనమాట, ఛార్జింగ్ అయిపోయి. తర్వాత మనం ఛార్జింగ్ అయితే పెట్టుకోవాల్సిందే. సో ఇదే సౌండ్ క్వాలిటీ బాగుంది, బ్యాటరీ లైఫ్ బాగుంది కాబట్టి రెండు బాగున్నాయి కాబట్టి మీరు కాస్ట్ అయితే ఎక్కువ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ కాకపోతే ఇది నార్మల్ డేస్లో అయితే మనకు 700 వరకు అయితే పడుతుందండి. ఇప్పుడు సేల్లో కాబట్టి 600కి అయితే పెట్టారు. సో నా వరకు అయితే సౌండ్ క్వాలిటీ పరంగా కానీ, బ్యాటరీ లైఫ్ పరంగా కానీ, కాస్ట్ పరంగా కానీ మంచి వాల్యూ ఫర్ మనీ అవుతుందండి ఈ స్పీకర్. సో అందుకోసమే దీన్ని రిఫర్ చేస్తున్నాను. మీరు ఒకవేళ మీరు తీసుకోవాలంటే అమెజాన్లో అయితే అవైలబుల్ ఉందండి ఇది. సో నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.